శృంగవరపు కోట అని వైజాగ్ దగ్గర ఉంటే అక్కడ కార్తీక పౌర్ణమి దీపోత్సవం ఏదో జరుగుతుందంటే అక్కడ కవరేజ్ కోసం వెళ్ళాను సార్. అక్కడ మీరు నమ్ముతారో లేదో ఒక 10 మంది ఫ్యామిలీస్, ముస్లిం ఫ్యామిలీస్ ఆ బత్తి తయారీలో ఉన్నారు. ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో వీళ్ళే కాగడ పట్టుకుని వెలిగిస్తున్నారు. అంటే క్రిస్టియన్ కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు అక్కడ వంట వండి వడ్డించడానికి వస్తున్నారు. అదే నేను చెప్పింది, సహనం అనేది మన సంస్కృతిలో ఉంది. సో దాన్ని కొంతమంది రాజకీయంగా అక్కడ ఇక్కడ దాన్ని అటు ఇటు జరుగుతుందే. కానీ ఈవెన్ టుడే ఇంత జరిగినా ఇంకా సహనశీలత మీకు ఎక్కడైనా దొరుకుతుందా? వేరే దేశాల్లో లేదు. వేరే దేశాల్లో లేదు సార్, మన దేశంలోనే ఉండేది. అవును, మన దేశం. సో అందుకే నేను వెనక్కి వచ్చాను. ఈవెన్ పాప పెళ్ళప్పుడు కూడా సింధీస్కి చాలా పట్టింపులు ఉంటాయి, వాళ్ళు అసలు ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేరు అనేది. అబ్బాయి చాలా మంచివాడు, వాళ్ళ నాన్న అమ్మ చాలా మంచివాడు. ఇన్ఫ్యాక్ట్ మా పాప పెళ్ళి యోగా నరసింహస్వామి టెంపుల్లో చేశాము. మీకు అనిపించలేదా ఇది పితృస్వామ్య దేశం, నా సంస్కృతి సాంప్రదాయాల్లోనే పెళ్లి జరగాలి? నా సంస్కృతి సాంప్రదాయమే ఇది. దట్స్ సో నైస్ సార్, రియల్లీ దట్స్ ఎక్సలెంట్. అసలు నేను భారతదేశంలో పుట్టాను, ఇంకా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు నావి కాకుండా వేరే వాళ్ళవి ఎలా అవుతాయమ్మా? దట్స్ అమేజింగ్ సార్, రియల్లీ. యాక్చువల్లీ నేను పెరుగుతున్నప్పుడు కూడాను శివాలయం ఉండేది. ఆ శివాలయం మీద చెట్టు మీద పడుకొని హరికథలు విన్నాను. సో దర్గాకు వెళ్ళాను, హరికథలు విన్నాను. గర్భిణీ స్త్రీలు ఎస్పెషల్లీ వాళ్ళు పుట్టబోయే పిల్లల కోసం కానీ వాళ్ళ హెల్త్ గురించి కానీ ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఈ బియ్యం తింటే నార్మల్ డెలివరీ అయిపోతుందండి అని. సో అలాంటి వాళ్ళకి ఆరోగ్యం గురించి, అంటే గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి మీరు ఏం చెప్తారు సార్? గర్భ సంస్కారం, వీర్య సంస్కారం అని 2 అంశాలు ఉన్నాయి సార్. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా కానీ పిల్లలు పుట్టే ముందు కొన్ని అంశాలని పాటించాలి. అంటే మీ అండాణువు, వీర్య కణాలు 2 శుద్ధమైతేనే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టేది. దాని గురించి కూడా చాలా రీసెర్చ్ చేశామమ్మా. మా పుస్తకంలో ప్రోటోకాల్స్ ఉన్నాయి. IVF చేసుకొని పిల్లలు పుట్టక అబార్షన్లు అవుతూ అలాంటి వాళ్ళు కూడాను మా ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఆరోగ్యవంతమైన పిల్లలు 40 సంవత్సరాల వయసులో కూడాను పిల్లలు పుట్టక IVFలు చేసి కష్టపడిన వాళ్ళు కూడాను మా సిరిధాన్యాలు, కషాయాలు తాగి ఆరోగ్యవంతమైన పిల్లల్ని కన్నారు. అంటే గర్భ సంస్కారం లేదా వీర్య సంస్కారం అంటే ఏం చేయాలి సార్? మీరు ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారాన్ని వదిలేయాలి. కాఫీలు, టీలు, రాత్రి నిద్ర లేకుండా ఉండటం, సాయంకాలం 7 గంటలకి నీళ్లు తాగాలి. అలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. జీవన విధానాన్ని మార్చాలి. ఉదయం లేచి సూర్యుడిని చూడాలి. సూర్య నమస్కారం, మలాసనం, మండూకాసనం, కొన్ని 4-5 ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ చేయటం వల్ల మీ ఆ అండము ఉన్న ప్రాంతం ఆ రక్త చాలనం కావాలి. సో కొన్ని ఆసనాలు. అలాగే వీర్య కణాలకు ఫస్ట్ పాయింట్, గర్భం దాల్చే ముందు కాన్స్టిపేషన్ ఉండకూడదు, మలబద్ధత ఉండకూడదు గర్భవతికి. రైట్. దాన్ని ఎలా స్థిరం చేయాలి, ఇవన్నీ విషయాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు రాసిన పుస్తకంలో ఉన్నాయండి అవి? ఉన్నాయమ్మా. రైట్. ఇవన్నీ చేయాలి. ఈరోజు థైరాయిడ్ సమస్య ఎలా ఉందో, హార్మోన్ ఇంబ్యాలెన్స్, PCOD, దానికి ఏదైనా కషాయం చెప్తారా? అద్భుతమైన కషాయాలు ఉన్నాయి. లక్షల మంది బాగు చేసుకున్నారు. ఇంట్లో తయారు చేసుకోవడానికి సింపుల్గా ఏదైనా ఒక మాట చెప్తారా? పుస్తకంలో అన్ని రాసామమ్మా. పుస్తకం కొనమంటారా? కొనద్దు, డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు అన్నిట్లో ఉంది. మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్లో అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, పంజాబీ అన్నిట్లో ఉన్నాయి. సార్, మోతాదుకు మించి మిల్లెట్స్ తినడం వల్ల అనర్థాలు ఏర్పడతాయి అనేది కూడా కొంతమందిలో అపోహ. అంతేనా? అది అపోహ అంతే. మోతాదుకి మించి ఎవరు తినలేరు. ఇప్పుడు ఉప్పు ఉందమ్మా, మీరు మర్చిపోయి 2వసారి సాంబార్లో వేశారు. ఒకసారి వేసున్నారు, మర్చిపోయారు, వేశారు. మీరు తింటారా? తినలేము. మీరే తినలేరు కదా. అలాగే మిల్లెట్స్ కూడాను ఒకంత భోజనం చేసిన తర్వాత తినలేరు మీరు. ఇన్ఫ్యాక్ట్ 1 కేజీలో 12 మంది భోజనం చేయగలరు.
ఇన్ఫ్యాక్ట్ మోతాదుకి మించి తినేది వరి బియ్యము గోధుమలే. 4-5 మంది ముగించేస్తారు. ఇదైతే ఎక్కువ తినలేదేమో కూడా అని అనుకోవడం. Yes. ఎప్పుడైతే నీళ్ళలో నానబెట్టి 8 గంటలు ఆ పీచు పదార్థం నీళ్ళని పీల్చుకొని వికసిస్తుంది, దాన్ని ఉడకపెట్టినప్పుడు మీరు ఇంతే తినగలరు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కొర్రల్లో నానపెట్టక్కర్లేదండి, ఇలాగే వాడేసుకోవచ్చు అంటున్నారు సార్. అది తప్పం. అంతేనా? అంతే. ఇప్పుడు తొక్కలు ఉన్న కొర్రలు పక్షులకి వేస్తుంటాం. ఆ పొట్టు తీసిన వెంటనే లోపల ఉన్న పొరల్లోనూ మనకు పీచు పదార్థం ఉంటుంది. మీరే కొర్రలు తింటారు? పొట్టు ఉన్నవా పొట్టు లేనివి. పొట్టు ఉన్నవి ఎవరు తినకూడదు. అంతేనా? పొట్టు పైన ఉంటుంది. ఇప్పుడు వరి బియ్యంలో పైన ఉంటుంది కదా కవచం, అది తీస్తేనే మీకు అలాగే కొర్రలు కూడాను పైన కవచం ఉంటుంది, అది తీసే తినాలి. దాంట్లోనూ పాలిష్డ్ అన్పాలిష్డ్ అని తేడా ఏంటంటే పైన పొరల్లో తీసేస్తే మీ ఔషధీ గుణాలు తక్కువ అవుతాయి. సో అన్పాలిష్డ్ అంటే పెద్ద పెద్ద మిషన్లలో కాకుండా చిన్న చిన్నగా రుబ్బుకొని విసురుకొని లేకపోతే మిక్సీలో తీసుకొని అలాగా మీరు సిరిధాన్యం నుంచి సిరి బియ్యం తయారు చేసుకొని దాన్ని 8 గంటలు నానబెట్టి తినటం మొదలు పెడితే వంట చేసుకొని ఏ ఇబ్బందులు ఎవరికీ రావు. 6 నెలల పిల్లల నుంచి 108 వయసు ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ నిద్ర పట్టట్లేదు అనేది ఎక్కువ చూస్తున్నాను, మానసిక అస్వస్థత. దానికి మీరు ఏమన్నా సింపుల్ ప్రోటోకాల్ ఉందా? అంతే, అందులోనే చూడమంటారా? మీరు చెప్పారు 140 రకాల రోగాలు, యూ నేమ్ ఇట్, ఇట్ ఈస్ దేర్. ఇంకా ఏం లక్ష్యం పెట్టుకున్నారు? ఎంతో మందికి ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, నెక్స్ట్ జనరేషన్స్ గురించి మీకు మంచి ఆరోగ్యం. నా ముఖ్య ఉద్దేశ్యం మన పాడవుతున్న భూగోళపు పర్యావరణ పరిరక్షణ. ఎందుకంటే భూగోళం లేకుంటే ఏ జీవికి స్థానం లేదు. సో మనం తింటున్న పదార్థాల ఉత్పాదన కోసం పర్యావరణ ప్రకృతి వనరుల్ని మనం తీవ్రంగా నాశనం చేస్తున్నాం. ఆ తీవ్ర నాశనాన్ని ఆపు చేయాలంటే మిల్లెట్స్ మన మూల ఆహారం కావాలి. ఎందుకంటే మిల్లెట్స్ని 30 బిలియన్ పీపుల్కి కూడాను పెంచి ప్రకృతి వనరుల్ని తాకకుండా ఇంకా ప్రకృతి వనరుల్ని సమృద్ధం చేసే గుణం మిల్లెట్స్ మన ఆహారం అయితే జరుగుతుందన్నమాట. మిల్లెట్స్ డు నాట్ నీడ్ వాటర్, మిల్లెట్స్ డు నాట్ నీడ్ ఫర్టిలైజర్స్, మిల్లెట్స్ డు నాట్ నీడ్ ఎనీ పెస్టిసైడ్స్. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మిల్లెట్స్ కెన్ గ్రో ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. కరెక్ట్. అంటే ఈ రవాణా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక చోట పంజాబ్లో పెంచుతున్నారు, అంత దేశానికి అందించాలి. ఆ గోడౌన్లో అవసరం లేదు, ఆ కెమికల్స్ అవసరం లేదు, ట్రాన్స్పోర్టేషనే అవసరం లేదు. మహబూబ్ నగర్లో పెంచుకోవచ్చు, నాగార్జున డ్యామ్ సాగర్ కిందను పెంచుకోవచ్చు. అంటే బంజరు భూముల్లో పెంచుకోవచ్చు. అంటే మీరు డ్యాములు కట్టాల్సిన అవసరం లేదు. రైట్. అడవుల్ని నాశనం చేయాల్సిన పని లేదు. మొత్తం జీవరాశిని సంరక్షించుకోవచ్చు. అంటే ఒకదానికొకటి అనుబంధం ఉంది కాబట్టి ప్రకృతిని సంరక్షణ కావాలంటే మానవ జాతి మిల్లెట్స్ని తినాలి. మిల్లెట్స్ లో కూడా మీరు కొన్ని కాంబినేషన్స్ చెప్తూ ఉంటారు సార్, ఈ రెండు కలిపి కూడా వాడుకోవచ్చు. రోగాలని ఉంటే, రోగం ఉంటే సామలు అరికలు. మీకు గర్భకోశం క్యాన్సర్ ఉందనుకోండి, గర్భకోశం తయారైంది, దాని చుట్టూ ఉన్న కండరాలని క్లీన్ చేసేదానికి సామెలు కావాలి. ఆ రక్త ప్రసారం బాగా జరగాలంటే అరికెలు కావాలి. సో సామెలు 2 రోజులు, అరికెలు 2 రోజులు తినండి, మీకు తొందరగా బాగవుతుంది అని అలా చెప్తూ ఉంటాను. రాగులు కాకుండా రాగి పొడి కూడా దొరుకుతుంది మనకి. అసలు ఈ పొళ్ళు కూడా వాడుకోవచ్చు, పొళ్ళలో వాడడానికి మనకేం ఇబ్బంది లేదు. అంటే పొడులు వాడుకోవచ్చు అని నేను చెప్పను, మీరే పొడి చేసుకుంటే వాడుకోండి అని చెప్తూ ఉంటాను. ఓహో. అంటే బయట పొడి చేస్తే వాడు ప్యాకెట్లో పెడుతున్నాడంటే ఏదో పెడుతున్నాడు, ఎందుకంటే నిలవ ఉండాలి కాబట్టి ఎదురు కలుపుతాడు, కెమికల్. సో ఏదైనా మన ఇంట్లో తయారు చేసుకోవడం అనేది, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉన్నాయే దాని నుంచి దూరం ఉండండి. మిల్లెట్స్ అయినా కానీ నా అభిప్రాయంలో, ఎందుకంటే దాన్ని నిల్వ ఉంచాలి అని ఒకసారి మనం విత్తనం కవచం తీసేసామంటే ఇంకా అది ఏదో ఒకటి జరుగుతుంది, దాన్ని ఆపు చేయాలి కదా. దానికోసం వాడు ప్యాకెట్ తయారు చేసేటప్పుడే కెమికల్ వేస్తారు. సో అందుకే దూరంగా ఉండండి అని చెప్తుంటాం. మీరు మూల ధాన్యం తీసుకొని మీరు వంటలు చేసుకోండి అని చెప్తున్నాను. నేను సొంతంగా మా ఇంట్లో మేమే వంటలు చేసుకుంటాం. ఇప్పటికీ రోట్లో పిండి రుబ్బే మేము వడలు చేసుకుంటాం. మిక్సీ కూడా వద్దు అని చెప్తూ ఉంటాను. పొట్టు మినపప్పు వాడతారా సార్? మినప్పప్పు నాకు
చాలా ఇష్టం. ఇడ్లీ దోశ అంతా నేనే చేస్తూ ఉంటాను. మా ఆవిడ చేస్తుంది, నేను లేనప్పుడు ఆవిడ చేస్తాను, అదే నేనుంటే నేనే చేస్తాను. కాన్స్టిపేషన్ అనేది ఇప్పుడు చాలా మలబద్ధకం అనేది చాలా 90% హెవీగా 90% ఉంది. మీరు అలాంటి వాళ్ళకి ఏదైనా అంటే మీరు బుక్లో ఉందనకండి, ఇది ఒకటన్నా చెప్పండి. చాలా సులభం అమ్మా. ఎస్పెషలీ అండుకొర్రలు, నోటి నుంచి గుదద్వారంకు ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే పీచు పదార్థం అది అండుకొర్రల్లో. అండుకొర్రలు బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటారు దాన్ని. 5 గ్రాములు రవ్వ తీసుకుని నానబెట్టి 7-8 గంటలు 20 నిమిషాలు ఉడకపెట్టి మట్టి కుండలో కట్టి పెట్టి 7-8 గంటల తర్వాత రోజు రాత్రి భోజనానికి ముందు తాగటం మొదలు పెడితే 3 వారాల్లో మీ కాన్స్టిపేషన్ బాగవుతుంది. అంటే ఇంతే ట్రిక్, ఇంకేమీ లేదు. వేరే ఏం చేస్తున్నా చేయకపోయినా వేరే విషయాలు. సింపుల్ ఇది. ఇంకా మీకు ఇంత పని కూడా చేయలేము అంటే తంగెడి ఆకు, తంగెడి పువ్వు, దాని కషాయం కూడాను 3 వారాలు కాకపోతే ఇంకొక 3-4 రోజుల్లో పనిచేస్తుంది. రక్తం వస్తుంది, పైల్స్ ఉన్నాయి కాన్స్టిపేషన్తో అంటే కానుగాకు, పొంగేమియా పిన్నాట అంటారు, కానుగాకు అంటారు. అది 2 ఆకులు 3 నిమిషాలు మరుగుతున్న నీళ్ళల్లో ఉడకపెట్టి స్టవ్ ఆఫ్ చేసి 3 నిమిషాలు మూత పెట్టి వడపోసుకొని తాటి బెల్లం కావాలంటే వేసుకొని తాగండి. 3 రోజుల్లోనే మీకు ఆ రక్తం ఆగిపోతుంది. ఇలా చాలా విషయాలు పుస్తకంలో ప్రస్తావన చేశాము. ఇట్స్ వెరీ ఈజీ. ఇదే నాకు బాధ ఏంటంటే ఇంత సులభమైన మార్గం ఉన్న విధానాన్ని వదిలి మనం ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఒక ప్రాబ్లంని 2 ప్రాబ్లంలు 3 ప్రాబ్లంలు చేసుకొని కష్టాలు పడుతున్నారే అని నా బాధ. నిజంగా తప్పకుండా ఇది ఫస్ట్ ఎపిసోడ్లో తీసుకుందాం, ఎందుకంటే మీరు నెక్స్ట్ అకేషన్ అయితే దానికి చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మీ సమయం ఇంత సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ రియలీ థ్యాంక్ యూ.